హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెట్ ఆఫ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏది? చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏది? The correct option is option A. సార్వత్రిక అభ్యసన విధానం. సార్వత్రిక అభ్యసన విధానం. శిశువు తనకు ఇష్టమైన రీతిలో శబ్దాలు చేసే దశ ఏది? శిశువు తనకు ఇష్టమైన రీతిలో శబ్దాలు చేసే దశ ఏది? The correct option is option D. ప్రాగ్భాష్య దశ. ప్రాగ్భాష్య దశ. శిశువు తన తల్లిదండ్రులను ఇతర వ్యక్తులను గమనించి కొన్ని శబ్దాలు చేసే దశ ఏది? శిశువు తన తల్లిదండ్రులను ఇతర వ్యక్తులను గమనించి కొన్ని శబ్దాలు చేసే దశ ఏది? The correct option is option D. ముద్దు పలుకు దశ. ముద్దు పలుకు దశ. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడేది ఏది? వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడేది ఏది? The correct option is option C. ఆత్మభావన. ఆత్మభావన. నిబంధనం లేదా అనుకరణ ద్వారా భాషాభివృద్ధి జరుగు దశ ఏది? నిబంధనం లేదా అనుకరణ ద్వారా భాషాభివృద్ధి జరుగు దశ ఏది? The correct option is option A. 12 నుంచి 18 నెలలు. 12 నుండి 18 నెలలు. పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? The correct option is option A. చోమ్స్కీ. చోమ్స్కీ. నాడీ సంధానం వల్ల బహిర్గత ప్రేరణ వల్ల భాష ఏర్పడుతుంది అన్నది ఎవరు? నాడీ సంధానం వల్ల బహిర్గత ప్రేరణ వల్ల భాష ఏర్పడుతుంది అన్నవారు ఎవరు? The correct option is option B. సిన్నర్. సిన్నర్. మానసిక ఆత్మభావనకు చెందినది ఏది? మానసిక ఆత్మభావనకు చెందినది ఏది? The correct option is option B. విశ్వాసం. విశ్వాసం. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన ఏది? ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన ఏది? The correct option is option A. ఆదర్శ ఆత్మభావన. ఆదర్శ ఆత్మభావన. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏది? భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏది? The correct option is option D. భాషా అవగాహన దశ. భాషా అవగాహన దశ. శబ్దానుకరణ దశ కాలం ఎంత? శబ్దానుకరణ దశ కాలం ఎంత? The correct option is option A. 12 నుండి 18 నెలలు. 12 నుంచి 18 నెలలు. ఉపాధ్యాయుడు తన పిల్లలలో భాషా సామర్థ్యం గరిష్టంగా ఉందని గుర్తించాడు. అయితే చోమ్స్కీ ప్రకారం ఏ వయస్సులో భాషా సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది? ఉపాధ్యాయుడు తన పిల్లలలో భాషా సామర్థ్యం గరిష్టంగా ఉందని గుర్తించాడు.
అయితే చోమ్స్కీ ప్రకారం ఏ వయస్సులో భాషా సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి 3 నుండి 10 సంవత్సరాలు. 3 నుండి 10 సంవత్సరాలు. శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించే దశ ఏది? శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి శబ్ద గ్రాహ్యక దశ. శబ్ద గ్రాహ్యక దశ. వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం ఏది? వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఆత్మభావన. ఆత్మభావన. చోమ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం భాషా గ్రహణ సిద్ధాంతం అయితే ఈయన ప్రతిపాదించిన భాషా సంబంధమైన విజ్ఞానాన్ని ఏ గ్రంథంలో వివరంగా పొందుపరిచాడు? చోమ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం భాషా గ్రహణ సిద్ధాంతం అయితే ఆయన ప్రతిపాదించినటువంటి భాషా సంబంధమైన విజ్ఞానాన్ని ఏ గ్రంథంలో వివరంగా పొందుపరిచాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి సింటాక్టిక్ స్ట్రక్చర్. సింటాక్టిక్ స్ట్రక్చర్. భాషా వికాసం గరిష్ట స్థాయికి చేరు దశ ఏది? భాషా వికాసం గరిష్ట స్థాయికి చేరు దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి కౌమార దశ. కౌమార దశ. రాజు యొక్క ప్రజ్ఞాలబ్ధి 125 అయినా రాజు తనను తాను నేను తెలివి తక్కువ వాడిని, నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ రాదు అని అనుకుంటాడు. కార్ల్ రోజెస్ ప్రకారం రాజు ఉండే స్థితిని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి వాస్తవిక ఆత్మభావన. వాస్తవిక ఆత్మభావన. భాషపై చోమ్స్కీ రచించిన గ్రంథాలలో సరికానిది గుర్తించండి. ఈ క్రింది వానిలో భాషపై చోమ్స్కీ రచించినటువంటి గ్రంథాలలో సరికానిది గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఏది కాదు. ఏది కాదు. శబ్ద గ్రాహ్యక దశ కాలము ఎంత? శబ్ద గ్రాహ్యక దశ కాలము ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి 18 నెలల నుండి 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు. ఈ క్రింది వాటిలో గవర్నమెంట్ గ్రేడింగ్ మెథడ్ అని ఏ వికాస సిద్ధాంతానికి పేరు? ఈ క్రింది వాటిలో గవర్నమెంట్ గ్రేడింగ్ మెథడ్ అని ఏ వికాస సిద్ధాంతానికి పేరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ చోమ్స్కీ సిద్ధాంతం. చోమ్స్కీ సిద్ధాంతం. సీసో ప్రకారం శిశువు 10 సంవత్సరాలు నాటికి ఎన్ని పదాలు నేర్చుకోగలుగుతాడు? సీసో ప్రకారం శిశువు 10 సంవత్సరాల నాటికి ఎన్ని పదాలు నేర్చుకోగలుగుతాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి 34,300. 34,300 పదాలు. ఏ పిల్లలు అయినా ప్రచోదనాలతో కాకుండా అంతర్గత భావాల ఆధారంగా స్పందించడాన్ని నేర్చుకుంటారని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఏ పిల్లలు అయినా ప్రచోదనాలతో కాకుండా అంతర్గత భావాల ఆధారంగా స్పందించడాన్ని నేర్చుకుంటారని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి చోమ్స్కీ. చోమ్స్కీ. భాషా వికాసానికి అవరోధాలు ఏవి? భాషా వికాసానికి అవరోధాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. ద్విభాష వాతావరణం, అధ్యయన అలవాట్లు, చెవుడు. శిశువు మెదడులో సార్వత్రిక భాషా సూత్రాలను, సార్వత్రిక వ్యాకరణ నిర్మాణాలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యం పుట్టుకతో కలిగి ఉంటారని ఎవరు అన్నారు? శిశువు మెదడులో సార్వత్రిక భాషా సూత్రాలను, సార్వత్రిక వ్యాకరణ నిర్మాణాలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యం పుట్టుకతో కలిగి ఉంటారని ఎవరు అన్నారు?
ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ చోమ్స్కీ. చోమ్స్కీ చోమ్స్కీ ఏ దేశస్థుడు? చోమ్స్కీ ఏ దేశస్థుడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి అమెరికా. అమెరికా చోమ్స్కీ ప్రకారం భాష ఎన్ని దశల్లో అభివృద్ధిని రూపొందించుకుంటుందని వివరించాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ 4 దశలలో. 4 దశలలో. సార్వత్రిక వ్యాకరణము అనే భావనను ఉపయోగించిన వారు ఎవరు? సార్వత్రిక వ్యాకరణం అనే భావనను ఉపయోగించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ చోమ్స్కీ. చోమ్స్కీ చోమ్స్కీ ప్రకారం ఏ సామర్థ్యం ఆధారంగా ఒక వ్యక్తి వివిధ ఉపకరణాలపై రకాలైన భాషలను నేర్చుకోగలుగుతాడని భావించాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ల్యాడ్. ల్యాడ్ సింథటిక్ స్ట్రక్చర్స్ గ్రంథ రచయిత ఎవరు? సింథటిక్ స్ట్రక్చర్స్ గ్రంథ రచయిత ఎవరు? సింథటిక్ స్ట్రక్చర్స్ గ్రంథ రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ చోమ్స్కీ. చోమ్స్కీ మనిషి వికాసం ద్వారా భాషను నేర్చుకుంటాడు, నిరంతరం పొందే అనుభవాల ద్వారా భాష అలవడుతుంది అనేది వేరి ప్రతిపాదన? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పియాజే. పియాజే సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వాడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి చోమ్స్కీ. ఏ వాదానికి వ్యతిరేకంగా చోమ్స్కీ వాక్యక్రమ నిర్మాణాలు అనే గ్రంథాన్ని రచించారు? ఏ వాదానికి వ్యతిరేకంగా చోమ్స్కీ వాక్యక్రమ నిర్మాణాలు అనే గ్రంథాన్ని రచించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ప్రవర్తనవాదం. ప్రవర్తనవాదం మనిషికి పుట్టుకతోనే అంతర్గతంగా భాషా సామర్థ్యం ఉంటుంది అని పేర్కొన్న వారు ఎవరు? మనిషికి పుట్టుకతో అంతర్గతంగా భాషా సామర్థ్యం ఉంటుంది అని పేర్కొన్న వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 చోమ్స్కీ. చోమ్స్కీ పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని పరికల్పన చేసిన వైజ్ఞానికవేత్త ఎవరు? పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని పరికల్పన చేసిన వైజ్ఞానికవేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 చోమ్స్కీ. చోమ్స్కీ స్వేచ్ఛపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగం ఏది? స్వేచ్ఛపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 మానవతావాదం. మానవతావాదం చోమ్స్కీ ప్రకారం భాషాభ్యాసన అనేది? చోమ్స్కీ ప్రకారం భాషాభ్యాసన అనేది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 సార్వత్రికం. సార్వత్రికం మానవతావాదాన్ని అనుసరించిన వారిలో ప్రముఖులు ఎవరు? మానవతావాదాన్ని అనుసరించిన వారిలో ప్రముఖులు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ చోమ్స్కీ సిద్ధాంతంపై ఎవరి ప్రభావం ఉంది? చోమ్స్కీ సిద్ధాంతంపై ఎవరి ప్రభావం ఉంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 డార్విన్. డార్విన్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్ బికమింగ్ ఏ పర్సన్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్ బికమింగ్ ఏ పర్సన్ గ్రంథ రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ ఉత్పాదక వ్యాకరణం అనేది వేరి భావన. ఉత్పాదక వ్యాకరణం అనేది వేరి భావన. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆప్షన్ 4 చోమ్స్కీ. చోమ్స్కీ ప్రకారం భాష అనేది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఆర్జించబడుతుంది. ఈ క్రింది వానిలో చోమ్స్కీ రచించిన గ్రంథం ఏది? The correct option is option 3. The language and thought of the child. ఆత్మ కేంద్రీకృత వికాస సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? The correct option is option 2. కార్ల్ రోజర్స్. చోమ్స్కీ ప్రకారం ల్యాడ్ అనేది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్. కార్ల్ రోజర్స్ ఏ దేశస్థుడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. అమెరికా. చిన్నపిల్లల మెదడును భాష నేర్చుకునే యంత్రంగా పోల్చిన విజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. చోమ్స్కీ రచించిన ఏ గ్రంథంలో ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే భావనను నూతనంగా ప్రతిపాదించారు? చోమ్స్కీ రచించినటువంటి ఏ గ్రంథంలో ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే భావనను నూతనంగా ప్రతిపాదించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. సింథటిక్ స్ట్రక్చర్స్. సాంప్రదాయ భావన ప్రకారం భాష అనేది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. నేర్పబడుతుంది.